హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఓజీ 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 ఈ సినిమాకి సంబంధించిన వచ్చినటువంటి అప్డేట్స్ పిచ్చెక్కిపోతాయి అనాలి. అసలు ఏ రోజు ఈ టైటిల్ అనౌన్స్ చేసుకున్నారో పాపం, కానీ నిజంగా ఇప్పటి వరకు ఆ మానియా, ఆ పవరు పెరుగుతూ 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 ఎక్కడికో వెళ్ళిపోతుంది తప్ప అసలు అది ఏ స్థాయికి వెళుతుందో కూడా తెలియట్లేదు. ఆ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు, ఆ రోజే అరాచకం అనుకుంటే ఆ తర్వాత ఫైవ్ స్ట్రీమ్ సాంగ్ ఒకటి రిలీజ్ చేశాడు. దాంతో థియేటర్లు తగలబడిపోవటం ఖాయం అనుకునే రేంజ్లో ఇచ్చి పడేశాడు తమన్ భయ్య. నిజంగా తమన్ భయ్య ఇప్పటి వరకు చేసిన సాంగ్స్ అన్నీ ఒకరి లెక్క అయితే ఈ ఒక్క సినిమా ఆయన నిజంగానే ఏదో ఒక దాంట్లో అన్నాడు, నేను ఈ సినిమాతో ప్రతి ఒక్కడికి సమాధానం చెప్తా, మీసాలు పెంచుకుని తిప్పుకునేలా చేస్తా. ఇప్పటి వరకు తమిళ సినిమాని లేకపోతే హిందీ సినిమాని వాడిని వీడిని జైలర్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని మీరు చూసి ఓ అనుకున్నారు కదా. రేపటి నుంచి ఓజీ గురించి మాట్లాడుకోవాలి, ఇంకొక దాని గురించి మాట్లాడుకోకుండా నేను చేస్తా అని చెప్పాడు. ఏదో అంటున్నాడు అనుకున్నాం, కానీ ఇలాంటి ఓచకోత, కింగ్ ఆఫ్ కోత అని చెప్పేది సినిమా వచ్చింది. నిజంగా ఆ సినిమాకి కాదు, నాకు తెలిసి ఈ సినిమాకి తమన్ భయ్యాకి పెట్టాలి. కింగ్ ఆఫ్ కోత అంటే తమన్ అని చెప్పి ఈసారి చూపించాలి. ఇక నుంచి ఏ సినిమా బ్యాక్గ్రౌండ్ అయినా ఈ సినిమా తర్వాతే మొదలవుతుంది. ఇక్కడ నుంచి చెప్తున్నాను కదా, తమన్ భయ్యాకి ఓ రేంజ్లో ఉంటుంది. మీరు ఇంకా లెక్కేసుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు చూసిన స్టార్డమ్ ఒక లెక్క, ఇప్పటి నుంచి మీరు చూడబోయేటువంటి స్టార్డమ్ ఒక లెక్క. ఈ సినిమాతో నాకు తెలిసి హిందీలో రిలీజ్ చేస్తే మిమ్మల్ని మీ వెనకాల క్యూ కడతారు, అందులో సమస్య లేదు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడే చాలా డిలే అవుతూ వచ్చినటువంటి ఈగర్గా వెయిట్ చేసి ఒక సాంగ్ రిలీజ్ చేశారు. మీకు వినిపిస్తా చూడండి. మామూలుగా లేదు అసలు. నిజంగా కొన్ని విజువల్స్ అయితే వెనకాల అక్కడ పడుతుంటే నిజంగా ఆ విజువల్స్, ఆ గ్రాఫిక్స్ లో చూసారా ఏం చూసారో తెలియదు, కానీ అవన్నీ కనుక థియేటర్లో ఉంటే ఏమైపోతారు, ఏం చేసేస్తారో కూడా అర్థం కాల. ఒకటి షార్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారితో పాటు ఒక చిరుత ఆయన పక్కన నడుచుకుంటూ వచ్చే సీన్ దీంట్లో పాటలో కనిపించింది. నిజంగా థియేటర్లో పడితే అది కూడా ఎలా ఉంది తెలుసా, పైన డ్రోన్ నుంచి కింద అలా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి నడిచి వెళ్ళే సీను మెంటల్ అంతే మెంటల్. ఇంకా అసలు థియేటర్లో ఊగిపోవడం ఖాయం. అసలు నరాల్లో చిట్లిపోతాయేమో అనుకునేంత హై టెంపరేచర్. నిజంగా మీరు వినండి, ఈ మ్యూజిక్ వెనకాల ఉంటూ పవన్ కళ్యాణ్ గారు నడిచి వచ్చే ఆ విజువల్స్ కానీ ఆ వాయిస్ కానీ ఇంకా మామూలుగా ఉంటుందా. ఇక ఆయన వాయిస్ లాస్ట్కి వచ్చేటప్పటికి అప్పుడెప్పుడో 2 ఏళ్ల క్రితం రిలీజ్ చేసిన సాంగ్ ఇప్పుడు దీనిలో కలిపాడు. ఫుల్ సాంగ్ అనుకుంటున్నా తెలిసి, మామూలుగా లేదు. నిజంగా తమన్ భయ్య ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. ఏం చేద్దాం అనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లా. సుజిత్ భయ్యని అయితే అసలు మనం ఇండియాలో ఇంకా అనవసరం, ఇండియాలో వదిలేయటం బెస్ట్. ఆయన ఇంక వెళ్ళిపోయాడు హాలీవుడ్కి. మొన్న వెళ్ళి టచ్ చేసి వచ్చానని చెప్పాడు, కానీ ఆయన ఏదో అనుకున్నాం, కానీ ఫ్యాన్ బాయ్ని అంటే చాలా తక్కువ చేసి చూశారు నన్ను, నేను ఇలా అన్నారు అలా అన్నారని. నిజంగా భయ్య నిన్ను చాలా తక్కువ అంచనా వేశారు. ఒక్కొక్కడిని మడతెట్టేసి లొంగెట్టేసి కాలి కింద వేసి పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా అదా పాతాళానికి తొక్కేసి నువ్వు వెళ్ళిపోతున్నావు. నువ్వెక్కడో నాకు తెలిసి ఈ సినిమా తర్వాత నువ్వు చేసేది నెక్స్ట్ హాలీవుడ్ సినిమాని. ఆ రేంజ్ లో సుజిత్ భయ్య ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. ఒక పవన్ కళ్యాణ్ గారి కల్ట్ ఫ్యాన్, ఒక భయంకరమైనటువంటి, అంటే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తిని బండ్ల గణేష్ గారు అన్నట్టుగా ఒక వ్యసనంలాగా నరాల్లో నింపేసుకుంటే ఎలా ఉంటుందో నాకు తెలిసి సుజిత్ భయ్య అలా ఉన్నాడు. ఇప్పుడు అలా తయారైపోయాడేమో. ఇంకా పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేసిన తర్వాత ఇంకా ఎక్కువైపోయిందేమో. ఇంకా ఈ సినిమాకి సంబంధించి చాలా 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 అప్డేట్స్ వస్తున్నాయి. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇది సాహుకి కొంచెం దీంట్లో కలుస్తుందని కావచ్చు. సో ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి సుజిత్ గారితో. దీంట్లో అటు సాహులో ప్రభాస్ గారితో పాటు దాన్ని లింక్ చేశారని చాలా అప్డేట్స్ వస్తున్నాయి. అకీరా దీంట్లో యాక్ట్ చేశాడని. ఇంక ఇవన్నీ ఉంటే మనుషులు ఆగుతారా? ఏం తగలెట్టేస్తారో, ఏం తగలబడిపోతాయో జాగ్రత్తగా ఆ థియేటర్స్కి నాకు తెలిసి ముందుగానే ఇన్సూరెన్స్ చేయించుకుని ధైర్యంగా జాగ్రత్తగా ఉండటం బెటర్ ఏమో అనిపిస్తుంది. ఏమో ఇలాగ చేయండి. నిజంగా చెప్తున్నాను కదా, సుజిత్, తమను, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషను అమ్మో ఇలా ఉంటుందా. నిజంగా కనుక ఒక పవన్ కళ్యాణ్ గారికి పర్ఫెక్ట్ సినిమా పడింది అంటే అది ఇప్పుడే. ఈసారి దాన్ని ఏ రేంజ్కి తీసుకువెళ్ళబోతున్నారో మనం ఊహించుకోవడం కూడా కష్టమే.
ఇంకా 10 రోజులు ఉంది. ఈ 10 రోజుల్లో ఎలాంటి అప్డేట్స్ ఇస్తారో, ఎలాంటి అసలు అరాచకం సృష్టిస్తారో మాటల్లో చెప్పలేం. ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో మీకు ప్రతి రోజు ఇస్తాను, చూసుకోండి, ఇంకా కాసుకోండి, సబ్స్క్రైబ్ చేసి రెడీగా పెట్టుకోండి.